లాస్ట్ క్లాస్లో మనం హౌ టు వెరిఫై గ్రీన్స్ థియరం ఫర్ ది ప్రాబ్లంకి గ్రీన్స్ థియరం ఎలా వెరిఫై చేయాలనేది నేర్చుకున్నాం. సో ఈ రోజు కూడా ఇంకో ప్రాబ్లం చెప్తాను, వెరిఫై గ్రీన్స్ థియరము, అలాగే దాంతోపాటు అప్లై గ్రీన్స్ థియరం కూడా ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, వాయిస్ క్లారిటీ ఉందా? వాయిస్ ఓకే. అసలు గ్రీన్స్ థియరం స్టేట్మెంట్ ఏంటో ఒకసారి రాసి ఆ తర్వాత మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. గ్రీన్స్ థియరం మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోమన్నాను అంటే, మనకి ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఉంటుంది, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ టు 0, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ టు 0. ఈ ఫార్మాట్ ప్రకారం దీన్ని కూడా వేరియబుల్స్ మార్చి ఎం ప్లస్లో పై తీసుకోండి, ఎన్ ప్లస్లో సై తీసుకోండి. అంటే పై డిఎక్స్ ప్లస్ సై డివై ఇది ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ కాబట్టి ఇంటిగ్రల్ ఎట్ సి ఇలా రాసుకుంటాం. యాక్చువల్గా లైన్ ఇంటిగ్రేషన్ అంటే ఓన్లీ ఇలాగే రాస్తాము, కానీ ఎప్పుడైతే మనం తీసుకున్న ఏరియా అనేది కనుక క్లోజ్ అయి ఉంటుందో దాన్ని క్లోజ్డ్ ఇంటిగ్రల్ అంటాం, ఇలా రాస్తాం అన్నమాట. ఇది మనకి ఎల్హెచ్ఎస్ దేని నుంచి వచ్చిందంటే ఎగ్జాక్ట్ ఈక్వేషన్ సిమిలారిటీ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ఏం చేయాలంటే ఎల్హెచ్ఎస్ కి కంప్లీట్ గా ఆపోజిట్ రాయాలి. ఇక్కడ మనకి సింగిల్ ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే డబుల్ ఇంటిగ్రేషన్ రాస్తాను. డబుల్ ఇంటిగ్రల్ సఫిక్స్ లో ఒక ఈ. ఓకే, ఇక్కడ ఫస్ట్ పై ఉంది కాబట్టి నేను సై తీసుకుంటాను. పైని విత్ రెస్పెక్ట్ టు ఆర్డినరీ డెరివేటివ్ ఎక్స్ చేస్తున్నాను, ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ ఎక్స్ చేస్తాను. మధ్యలో ప్లస్ ఉంది, నేను మైనస్ తీసుకుంటాను. ఇక్కడ సై ఉంది, దాని ఆపోజిట్ పై తీసుకుంటాను. పైకి విత్ రెస్పెక్ట్ టు ఆర్డినరీ డెరివేటివ్ ఉంది, నేను పార్షియల్ డెరివేటివ్ తీసుకుంటాను. ఇంటూ డిఎక్స్ డివై. ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు. లేదు ఒక కండిషన్ ప్రకారం గుర్తుపెట్టేసుకుంటానంటే పై డిఎక్స్ సర్కిల్ ఇంటిగ్రల్ పై డిఎక్స్ ప్లస్ ఐ డివై ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ డో సై బై డో ఎక్స్ మైనస్ డో పై బై డో వై డిఎక్స్ డివై. సో దిస్ ఈస్ కాల్డ్ ది గ్రీన్స్ థియరం. ఇదే గ్రీన్స్ థియరం స్టేట్మెంట్. దీన్ని వెరిఫై చేయమంటున్నాడు. దేనికి? ఒక ప్రాబ్లం, ఇటువంటి ప్రాబ్లం కి వెరిఫై చేయమంటున్నాడు. సో వెరిఫై చేయాలంటే మనం ఎల్హెచ్ఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ఒక ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 వచ్చింది అనుకుందాం. ఆర్హెచ్ఎస్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయాలి, ఆర్హెచ్ఎస్ కూడా మనకు 2నే రావాలి. అప్పుడు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది కాబట్టి ఈ ప్రాబ్లం గ్రీన్స్ థియరం ని వెరిఫై చేస్తుంది. మరి ఎల్హెచ్ఎస్ అంటే ఏంటి? లైన్ ఇంటిగ్రల్. అంటే మనం లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే లైన్స్ కావాలి కదా. అంటే ఖచ్చితంగా వెరిఫై గ్రీన్స్ థియరం. వెరిఫై అన్నాడు అంటే మనకి డయాగ్రామ్ కావాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఆ డయాగ్రామ్ లో క్లోజ్డ్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో ఆ క్లోజ్డ్ ఏరియాకి ఎన్నైతే లైన్స్ ఉంటాయో అన్ని లైన్స్ కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసి అన్ని లైన్ ఇంటిగ్రేషన్ యాడ్ చేస్తే వచ్చేదే ఎల్హెచ్ఎస్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన ప్రాబ్లం లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి. ఆ డయాగ్రామ్ లో క్లోజ్డ్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో దానికి ఎన్నైతే లైన్స్ ఉన్నాయో అన్ని లైన్స్ కి విడివిడిగా లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లైన్ ఇంటిగ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన అన్నిటిని యాడ్ చేయగా వచ్చేది మనకి ఎల్హెచ్ఎస్ వాల్యూ. ఎగ్జాంపుల్ కోసం మనం 2 అనుకుంటున్నాం. తర్వాత ఆర్హెచ్ఎస్ కి డయాగ్రామ్ కి సంబంధం ఉండదు, అవసరమైతే యూజ్ చేసుకుంటాం లేకపోతే లేదు. ఎందుకు ఒకవేళ యూజ్ చేసుకోవాలంటే దేనికి యూజ్ చేసుకుంటాం అంటే ఓన్లీ లిమిట్స్ కి. ఇక్కడ 2 చూసారా, ఇక్కడ ఒక ఇంటిగ్రేషన్ ఉంది, ఇక్కడ ఒక ఇంటిగ్రేషన్ ఉంది. ఈ ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఏంటి అనే దానికోసం మాత్రమే మనం ఆ యొక్క డయాగ్రామ్ యూజ్ చేసుకుంటాము. లేదు డయాగ్రామ్ లో కాకుండా కూడా మనం జనరల్ గా కూడా లిమిట్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ డో సై బై డో ఎక్స్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ని పై కమా సైతో కంపేర్ చేస్తే డో సై బై డో ఎక్స్ డో పై బై డో వై వస్తాయి. వీటికి మనం మల్టిపుల్ ఇంటిగ్రల్స్ లో ఎలా అయితే క్యాల్కులేట్ చేసామో అలాగే డబుల్ ఇంటిగ్రేషన్ చేస్తే ఆన్సర్ కూడా ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను 2 వచ్చింది అనుకో. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది. అప్పుడే మనకి గ్రీన్స్ థియరం అనేది వెరిఫై అవుతుంది. క్వశ్చన్ లోకి వెళ్దాం చూడండి. వెరిఫై గ్రీన్స్ థియరం
వెరిఫై గ్రీన్స్ థియరం ఫర్ లైన్ ఇంటిగ్రల్ 3x minus 8y square into dx plus 4y minus 6xy into dy. ఇక్కడ సి అనేది చెప్పే కదా, సి అనేది ఒక బైండింగ్ వైర్ కింద తీసుకోండి. ఆ బైండింగ్ వైర్ ని వాడు ఎన్ని పార్ట్స్ అయితే చేస్తాడో అన్ని పార్ట్స్ చేసి వాడు ఇచ్చిన పార్ట్స్ ప్రకారం దాన్ని కనెక్ట్ చేయండి. ఓకే, సి అనేది ఇక్కడ ఒక బైండింగ్ వైర్ అనుకుందాం. వేర్ సి ఈస్ ది బౌండెడ్ బై ది రీజియన్ బౌండెడ్ బై x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, x ప్లస్ y ఈక్వల్ టు 1. ఇక్కడ మీకు డయాగ్రామ్ తీసుకోవాలంటే మినిమం కొంత నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్ కి పవర్ 1 ఉండి y కి పవర్ 1 ఉంటే అది లైన్. ఎక్స్ కి పవర్ 1 ఉండి y కి స్క్వేర్ ఉన్నా, y కి పవర్ 1 ఉండి x కి స్క్వేర్ ఉన్నా ఇదంతా పెరాబోలా. ఇదేమో లైన్ ఈక్వేషన్. ఎక్స్ కి y కి రెండింటికి పవర్ 1 ఉందంటే, ఒకదానికి పవర్ 1 ఉండి ఒకదానికి కనుక పవర్ 2 ఉంటే అది పెరాబోలా. ఎక్స్ కి పవర్ 2 ఉండి y కి పవర్ 2 ఉంటే సో అది ఒక సర్కిల్ ఈక్వేషన్. ఈ మినిమం నాలెడ్జ్ అన్న ఉంటే తప్ప మనం డయాగ్రామ్ డ్రా చేయలేం. ఇప్పుడు దీంట్లో మనకు పనికొచ్చేది ఏంటంటే ఎక్స్ కి పవర్ 1 నుండి y కి పవర్ 1 ఉంటే అది ఏంటంటే లైన్ అన్నమాట. సో మనకి ఇక్కడ x ఈక్వల్ టు 0 ఇచ్చాడు, x కి పవర్ 1 ఉంది, అదొక లైన్ ఈక్వేషన్. y ఈక్వల్ టు 0 ఇచ్చాడు, y కి పవర్ 1 ఉంది, x లేకపోతే లేకపోయింది, y కి పవర్ 1 ఉంది, అది కూడా ఒక లైన్ ఈక్వేషన్. తర్వాత సర్కిల్ చేసింది x ప్లస్ y ఈక్వల్ టు 1 అంటున్నాడు. x కి పవర్ 1 ఉంది, y కి పవర్ 1 ఉంది, అది కూడా ఒక లైనే. అంటే మొత్తం 3 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ 3 లైన్ ఈక్వేషన్స్ మనం డ్రా చేసి ఈ 3 లైన్ ఇంటిగ్రేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేసి ఆ మూడింటిని యాడ్ చేస్తే గానీ గ్రీన్స్ థియరంలో LHS అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ డ్రా చేద్దాము, వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవాలి. చూడండి ఒకసారి. ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. ఒక x యాక్సిస్ తీసుకోండి, ఒక y యాక్సిస్ తీసుకోండి. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, x ప్లస్ y ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు 0 ఎక్కడ ఉంటుంది? x ఈక్వల్ టు 0 కంప్లీట్ గా y యాక్సిస్ మీద ఉంటుంది. ఇది మొత్తం కూడా x ఈక్వల్ టు 0. నెక్స్ట్ y ఈక్వల్ టు 0 ఎక్కడ ఉంటుంది? కంప్లీట్ గా y యాక్సిస్ మీద ఉంటుంది, సారీ x యాక్సిస్ మీద ఉంటుంది. సో ఇది y ఈక్వల్ టు 0. x ని y ని రెండింటిని యాడ్ చేస్తే పాజిటివ్ వాల్యూ రావాలి. ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం మనకు అన్నిట్లోనూ అన్ని పాజిటివ్ అయ్యే కోఆర్డినేట్ ఇదే. సో రెండింటిని యాడ్ చేస్తే 1 వచ్చే లైన్ కూడా దీంట్లోనే ఉంటుంది. అంటే ఇలాగా x ప్లస్ y ఈక్వల్ టు 1. ఓకే, ఇది ఆర్యన్ కాబట్టి దీనికి నేమ్స్ ఇచ్చాం అనుకో. ఇక్కడ 0,0, ఇది ఏ అనే పాయింట్ అనుకోండి, ఇది బి అనే పాయింట్ అనుకోండి. ఏ అనే పాయింట్ రాయాలి అంటే ఇక్కడ y ఈక్వల్ టు 0 కదా, ఈ y ఈక్వల్ 0 దీంట్లో పెట్టండి, x ఈక్వల్ టు 1 వస్తుంది, y ఈక్వల్ టు 0. బి దగ్గర రండి, ఈ బి అనే పాయింట్ లో ఇక్కడ x ఎంత? 0. x ఈక్వల్ టు 0 తీసుకొని దీంట్లో పెట్టండి, y వాల్యూ 1 వస్తుంది. సో ఇదే డయాగ్రామ్. చూడండి క్లియర్ గా ఉంది. ఒక x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాము. x ఈక్వల్ టు 0 ఎక్కడ ఉంటుంది? ఆన్ ది y యాక్సిస్ మీద ఉంటుంది. y ఈక్వల్ టు 0 ఎక్కడ ఉంటుంది? ఆన్ ది x యాక్సిస్. x y రెండింటిని యాడ్ చేస్తే పాజిటివ్ వాల్యూ రావాలి. సో ఫస్ట్ కోఆర్డినేట్ పాజిటివ్ కోఆర్డినేట్ లో ఉంటుంది. వీటికి నేమ్స్ ఇచ్చుకున్నాం. ఆర్యన్ దగ్గర పాయింట్ ఏమో O అని, తర్వాత పాయింట్ ఏ అని, బి అని ఇచ్చుకున్నాం. అంటే మనం ఎన్ని లైన్ ఇంటికి ఇదంతా క్లోజ్డ్ ఏరియానే. OAB అనేది ఒక క్లోజ్డ్ రీజియన్. అందుకే సర్కిల్ ఇంటిగ్రల్ π dx ప్లస్ ఐ dy అంటాం.
ఇప్పుడు మనం ఎన్ని లైన్ ఇంటిగ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి? 3. I1 ఈక్వల్ టు OA, I2 ఈక్వల్ టు AB, I3 ఈక్వల్ టు BO, ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్ గా LHS ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ I4. డయాగ్రామ్ అర్థమైతే మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను చూడండి డయాగ్రాము. ఏ డయాగ్రామ్ డ్రా చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది ఒక X యాక్సిస్, ఒక Y యాక్సిస్. ఇది Y యాక్సిస్, ఇది X యాక్సిస్. ఇప్పుడు ఫస్ట్ లైన్ X ఈక్వల్ టు 0 ఎక్కడ ఉంటుంది అంటే ఆన్ ది Y యాక్సిస్. Y యాక్సిస్ మీద ఇదంతా కూడా X ఈక్వల్ టు 0. నెక్స్ట్ Y ఈక్వల్ టు 0 ఆన్ X యాక్సిస్. ఇక్కడ ఇదంతా Y ఈక్వల్ టు 0. X ని Y ని యాడ్ చేస్తే పాజిటివ్ వాల్యూ ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంటుంది. X ప్లస్ Y ఈక్వల్ టు 1. ఒక క్లోజ్డ్ రీజియన్ వచ్చింది, వీటికి నేమ్స్ ఇద్దాం. దీన్ని ఏమో ఏ అనుకోండి, పాయింట్ సారీ ఏ కదా, ఆర్జిన్ దగ్గర ఇప్పుడు 0 అనుకోవాలి. దీన్ని OAB అని తీసుకుందాం. ఆర్జిన్ పాయింట్ ఎప్పుడు కూడా మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ రెండు 0నే ఉంటుంది. ఏ అనే పాయింట్, ఏ పాయింట్ రాసినా మనం ఎలా రాయాలంటే పాయింట్ ఎప్పుడు కూడా X, Y రాయాలి. సో ఏ దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత, ఇక్కడ Y ఈక్వల్ టు 0 కాబట్టి Y ఈక్వల్ 0 దీంట్లో పెట్టండి, అప్పుడు X వాల్యూ 1 అవుతుంది. సో ఫస్ట్ X వాల్యూ ఎంత అంటే 1, Y వాల్యూ ఎంత ఈ పాయింట్ దగ్గర ఎలాగో 0 అని తెలుసు. సో B అనే వాల్యూ దగ్గర ఇక్కడ X ఎంత 0, ఈ 0ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, అప్పుడు Y వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. కాబట్టి B అనే పాయింట్ ఏమవుతుందంటే ఫస్ట్ X రాయాలి 0, 1. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ O నుండి Aకి I1, తర్వాత A నుండి Bకి I2, తర్వాత B నుండి Oకి, ఓకే. సో మొత్తం I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈక్వల్ టు మనకు కావాల్సిన LHS I అవుతుంది. ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నాం చూడండి, డయాగ్రామ్ అర్థమైందా? ఇప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే చెప్తాను చూడండి. O నుండి Aకి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ లైన్ ఏంటంటే Y ఈక్వల్ టు 0. మరి DY కడితే ఇక్కడ ఏమవుతుంది? DY ఈక్వల్ టు 0 అంటే Y 0 అయిపోతుంది, DY 0 అయిపోతుంది, సమ్ మొత్తం X లోకి వెళ్తుంది. లిమిట్స్ ఆఫ్ X కావాలి. X లిమిట్స్ ఎంత ఇక్కడ 0 to 1, అవి కూడా చూసుకోవాలి. ఓకే, మీకు ఆల్రెడీ ఇక్కడ డయాగ్రామ్ ఉంది, దాన్ని చూసుకొని LHS వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. We know that the statement of Green's theorem. ఎలా గుర్తుపట్టాలి గ్రీన్స్ థియరం అంటే మీరు ఏం గుర్తుపెట్టాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ లో క్లియర్ గా వెరిఫై గ్రీన్స్ థియరం ఆర్ అప్లై గ్రీన్స్ థియరం అని క్వశ్చన్ లో చెప్పేస్తాడు. ఐడెంటిఫికేషన్ అనేది అవసరం లేదు. థియరం యొక్క స్టేట్మెంట్ మాత్రం మీరు రాయాల్సి ఉంటుంది. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే ఇదే, సర్కిల్ ఇంటిగ్రల్ పై డిఎక్స్ ప్లస్ ఐడివై ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ డోసై బై డో ఎక్స్ మైనస్ డోపై బై డో వై ఇంటూ డిఎక్స్ డివై. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ థియరం అనేది మాత్రం క్వశ్చన్ లో క్లియర్ గా చెప్తారు. ఇది మన డయాగ్రాము, నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన డయాగ్రాము. ఇప్పుడు లైన్ ఇంటిగ్రల్ ఎలాంగ్ ఓఏ, ఓ నుండి ఏకి మనం ఒక లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఓఏ అంటే ఇది. ఈ లైన్ అంటే ఏంటి? ఎక్స్ మీద మనకేం తెలుసు? y0 అని తెలుసు. y0 అయితే డెరివేటివ్ కడితే డివై కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఎక్స్ వాల్యూస్ ఉంటాయి, వై వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది ఇంటిగ్రేషన్ లోపల ఇచ్చాడు కాబట్టి ఈ వాల్యూ ఏంటంటే ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఎప్పుడు డిఎక్స్ డివై లో ఉంది అంటే
అది ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అని. ఐజేకేలో ఉందంటే ఎఫ్ అని. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఐజేకేలో ఉంటే అది ఎఫ్, క్యాపిటల్ ఎఫ్ అనే వెక్టారు. ఒకవేళ మనకి ఇచ్చిన క్వశ్చన్లు డిఎక్స్ డివై, ఇక్కడ డిఎక్స్ ఉంది, ఇక్కడ డివై ఉంది, ఇలా డిఎక్స్ డివైలో ఉందంటే అది ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అని. మనకి ఎఫ్ ఇస్తే ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ లో రాయాలి, ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇస్తే డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని డైరెక్ట్ గా తీసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ప్రాబ్లం ని డిఎక్స్ యొక్క మల్టిపుల్ మన యొక్క స్టేట్మెంట్ ప్రకారం ఇదిగో పై, అంటే 3x మైనస్ 8y స్క్వేర్ అనేది పై, 4y మైనస్ 6xy అనేది సై. ఇగో పై అంటే ఏంటో సై అంటే ఏంటో కంపేర్ చేస్తాడు. ఇది దేనికోసం? ఆర్హెచ్ఎస్ కోసం. ఆర్హెచ్ఎస్ వాల్యూస్ కోసం పై కామ సై కంపేర్ చేసి పైని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డెరివేటివ్, సైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో పార్షియల్ డెరివేటివ్ చేసి పక్కన పెట్టుకుంటాడు. లేదు అంటే మీరు ఆర్హెచ్ఎస్ లో అయినా కంపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్రజెంట్ మన ప్రాబ్లంకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఓఏ యొక్క లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓఏలో లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు y ఈక్వల్ టు 0, dy ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఇక్కడ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ వచ్చేప్పటికి ఇది సో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ వచ్చేప్పటికి ఈ వాల్యూలో y ఈక్వల్ టు 0, dy ఈక్వల్ టు 0 పెట్టండి. ఎప్పుడైతే dy 0 పెట్టామో ఇదంతా 0 అయిపోతుంది. y 0 పెడితే ఈ టర్మ్ కూడా వెళ్ళిపోతుంది. ఇంకేం మిగిలింది అంటే 3x dx మాత్రమే మిగిలింది. 3x dx మిగిలింది. సో ఇప్పుడు మనకు ప్రాబ్లం మొత్తం దేంట్లో ఉంది? ఎక్సెల్ లో ఉంది. మనకేం కావాలి? లిమిట్స్, ఎక్స్ లిమిట్స్ కావాలి. కొంచెం దీన్ని జూమ్ చేసి చూసుకుంటే ఇక్కడ ఎక్స్ లిమిట్ స్టార్టింగ్ 0, ఎండింగ్ 1 అన్నమాట. సో లిమిట్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎంత? 0 to 1. లిమిట్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 to 1. సో I1 ఫైండ్ అవుట్ చేయండి. I1 అంటే ఇంటిగ్రల్ 0 to 1 3x స్క్వేర్, 3 బయట ఉంటుంది, x dx, 3 ఇంటూ x ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2, లిమిట్ 0 to 1, లిమిట్స్ పెడితే ఎంత వస్తుంది? 3/2. సో ఇది ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఈజీగా క్యాల్కులేట్ అయిపోతుంది I1. నెక్స్ట్ దేనికి వెళ్దాం? I2 అంటే ఏంటి? లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఏబి. ఏ నుండి బి కొన్న ఇన్ఫర్మేషన్ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి దీన్ని. ఇది ఏబి అంటే ఈ లైన్. ఈ లైన్ లో మనకేం తెలుసు? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1 అని తెలుసు. మీ ఇష్టం y నైనా సాల్వ్ చేయండి, x నైనా సాల్వ్ చేయండి, ఏం సాల్వ్ చేసినా పర్లేదు. x ఈక్వల్ టు 1 మైనస్ వై అని తీసుకున్నాం. dx ఈక్వల్ టు 1కి డెరివేటివ్ 0, వైకి డెరివేటివ్ మైనస్ dy. అంటే ఎక్స్ ప్లస్ లో 1 మైనస్ 5 పెట్టండి క్వశ్చన్ లో, డిఎక్స్ ప్లస్ లో మైనస్ డివై పెట్టండి. సమ్ అంతా దేంట్లోకి వెళ్తుంది? వైలోకి వెళ్తుంది. మరి వై లిమిట్స్ ఎంత? ఇక్కడేమో వై లిమిట్ 0, ఇక్కడ వై లిమిట్ 1. సో వై ఈక్వల్ టు 0 to 1 ఎలా రాసుకోవచ్చు. లేదు నేను ఎక్స్లో సాల్వ్ చేస్తాను అంటే అది కూడా సాల్వ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎలా అయినా పర్లేదు. ఎక్స్లో సాల్వ్ చేయాలంటే మళ్ళీ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1. సో ఇక్కడ y ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ రాసుకోండి. అప్పుడు dy ఈక్వల్ టు ఏమవుతుంది? 0 మైనస్ డిఎక్స్. ఇప్పుడు సంబంధం దేంట్లోకి వెళ్తుంది? ఎక్స్లోకి వెళ్తుంది. రైట్ సైడ్ ప్రాబ్లం అంతా ఎక్స్లోకి వెళ్తుంది. ఎక్స్ లిమిట్ ఎంత? ఇక్కడ 1, ఇక్కడ 0. సో ఎక్స్ ఈక్వల్ టు 1 to 0 ఇలా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఎలా ఉందో దాని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది రాసినా ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఏబి. ఇప్పుడు ఏం చేశాడంటే సమ్ మొత్తాన్ని ఎక్స్లోనే రాశాడు. y ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్, డివై ఈక్వల్ టు మైనస్ డిఎక్స్. ఎక్స్ ఈజ్ వ్యారీస్ ఫ్రమ్, అక్కడ డయాగ్రామ్ ప్రకారం మనం ఎక్స్ వాల్యూ తీసుకుంటే తీసుకుంటే లిమిట్స్ ఏమవుతాయి అంటే 1 to 0 అవుతాయి. ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లం కొంచెం సింప్లిఫై చేసుకోవాలి. ఇందాక ఈజీగా సింప్లిఫై అయిపోయింది, ఎందుకంటే y0 dy0 కాబట్టి చాలా టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి 3x dx లేదు. కానీ ఇక్కడ ఏమీ జీరోస్ లేవు కాబట్టి కొంచెం సింప్లిఫై చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే ఎక్కడ ఎక్స్ వై కనిపించిన దాని ప్లేస్ లో 1 మైనస్ ఎక్స్ పెట్టాలి, డివై కనిపిస్తే దాని ప్లేస్ లో మైనస్ డిఎక్స్ పెట్టాలి. అలా పెట్టుకుంటే వెళ్ళింది చూడండి, ఇక్కడ
8y² ఉంది, y అంటే 1 - x, దానికి హోల్ స్క్వేర్. ఇక్కడ 4y ఉంది కాబట్టి 4 × 1 - x. 6xy 6x ఇంటూ మళ్ళీ y అంటే 1 - x. ఇక్కడ dy ఉంది కాబట్టి -dx. అంటే ప్రాబ్లం మొత్తం x లోకి వెళ్ళిపోతుంది. కొంచెం సింప్లిఫై చేసుకోవాలి. ఎటువంటి టర్మ్ సింప్లిఫై చేసుకోవాలంటే ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేసుకోవాలి, వీటిని మొత్తం మల్టిప్లై చేసుకోవాలి. చేస్తే ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ ఏంటంటే మీకు 29x - 14x² - 12. ఒక ఆటలో రాస్తే ఏమవుతుందంటే -14x² + 29x - 12 అనేది మీకు మిగిలిన x లో మిగిలిన ఆన్సర్. దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఎంత అంటే x = 1 to 0 ఇంటూ ఈ మొత్తానికి ఒక dx. ఇప్పుడు -14 అనేది కాన్స్టెంట్. x² కి ఇంటిగ్రేషన్ x³/3 లిమిట్స్ 1 to 0. 29 అనేది కాన్స్టెంట్. x కి ఇంటిగ్రేషన్ x²/2 లిమిట్స్ 1 to 0. మరి 12 అనేది -12 అనేది కాన్స్టెంట్. ఇంకా dx ఉంటే dx ఇంటిగ్రేషన్ x. సో 1 to 0. సో ఇవన్నీ కూడా మనం 1 to 0 లిమిట్స్ రీప్లేస్ చేయగా I2 వాల్యూ ఎంత వస్తుంది చూడండి. ఈ సెకండ్ ఒకటే దీంట్లో కొంచెం కష్టం, ఎందుకంటే లైన్ 1 - x ఉంది కదా, దానికోసం. ఎంత వచ్చింది? 13/6 వచ్చింది. ఇది I2. మళ్ళీ థర్డ్ లైన్ ఇంటిగ్రేషన్ ఈజీయే, ఇలా ఉంటుంది కదా మనం తీసుకుంది. దీంట్లో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ అంటే ఏంటి మనకి x = 0 అని తెలుసు. x 0 అయితే dx = కూడా 0. x = 0 dx = 0 తీసుకెళ్ళి మనకి ఇచ్చిన f⁻.dr⁻ క్వశ్చన్ లో పెడితే ఏమవుతుందో ఒకసారి చూడండి. x = 0 dx = 0 పెడితే సమ్ మొత్తం దేంట్లోకి వెళ్తుంది? y లోకి వెళ్తుంది. y లిమిట్స్ ఎంత అంటే ఇక్కడ 1 to 0. సో ఓన్లీ మీకు ఇక్కడ x ప్లేస్ లో 0 పెట్టండి. ఎప్పుడైతే dx పెట్టారో ఇదంతా 0. x ప్లస్ లో 0 పెడితే ఈ వాల్యూ 0. ఇంకేం మిగిలింది? ఓన్లీ 4y dy మిగిలింది. 4 పక్కన పెట్టండి. y కి ఇంటిగ్రేషన్ y²/2. 2 అనేది 4 లో 2 టైమ్స్. లిమిట్స్ పెడితే ఎంత వచ్చింది ఆన్సర్? -2 వచ్చింది. ఫైనల్ గా LHS వాల్యూ ఫార్ములా ఏంటి? I = I1 + I2 + I3/2. ఇక్కడ ఫస్ట్ వాల్యూ 3/2, తర్వాత 13/6 - 12. LCM క్యాలిక్యులేట్ చేసుకోండి. 10/6 వచ్చింది. సో 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే LHS = 5/3. సో LHS వాల్యూ డయాగ్రామ్ నుంచి క్యాలిక్యులేట్ చేసాం. ఏ డయాగ్రామ్ అంటే ట్రయాంగిల్ నుంచి క్యాలిక్యులేట్ చేసాము. ఇక్కడ x + y1 = 1 ఉన్నది మాత్రం కొంచెం జాగ్రత్త చూడండి, మిగతా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు RHSకి వెళ్ళాలి. RHSకి వెళ్ళాలంటే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ ని మనకి ఇచ్చిన ఫార్ములాతో, అంటే మనకు తెలిసిన ఫార్ములాతో కంపేర్ చేసుకోవాలి. అంటే పై అంటే ఏంటి, సై అంటే ఏంటి. ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాము. dx పక్కన ఉన్నది ఎప్పుడు కూడా పై అవుతుంది, dy యొక్క మల్టిపుల్ ఎప్పుడు సై అవుతుంది. మన ఫార్ములా ప్రకారం పైని విత్ రెస్పెక్ట్ టు y తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, సైన్ విత్ రెస్పెక్ట్ టు x తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. చేయగిన ఆన్సర్ -16y - 6y వచ్చింది. తీసుకెళ్లి మనకున్న ఈ యొక్క ఫార్ములాలో రైట్ హ్యాండ్ సైడ్ లో సబ్స్టిట్యూట్ చేయండి, డబుల్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే లిమిట్స్. ఇక్కడ డబుల్ ఇంటిగ్రేషన్ ఉంది కదా, ఈ డబుల్ ఇంటిగ్రేషన్ లో x y రాయాలి, dx dy రాస్తున్నాం కదా. ఇక్కడ x లిమిట్స్ y లిమిట్స్ రాయాలి. మరి x లిమిట్స్ ఎంత, y లిమిట్స్ ఎంత అంటే ఒకటి కాన్స్టెంట్ లిమిట్స్ తీసుకున్నారనుకో, x = 0 to 1 తీసుకున్నారనుకో, ఒకటి వేరియబుల్స్ తీసుకోవాలి, y = 0 to 1 - x. ఈ 1 - x ఎలా వచ్చింది? మనకేం తెలుసు? x + y = 1 తెలుసు కదా. దీంట్లో y అయినా కానీ x అయినా రాసుకోవచ్చు. లేదు నేను ఇలా రాయను మార్చి రాస్తా అంటే మనకేం తెలుసు అంటే x + y = 1 ఒకటి క్వశ్చన్లో ఇచ్చినాయి, ఇవి వీటిని బేస్ చేసుకొని రాయాలి. సో x = 0 to 1 రాశారనుకో, అలా రాసుకోవచ్చు. x = 0 to 1 రాస్తే y ని దీని నుంచి సాల్వ్ చేయండి. y = 0 to 1 - x. లేదు నేను మారుస్తానన్నారు అనుకో, మార్చుకోండి, మీ ఇష్టం ఏమైనా పర్లేదు. y = 0 to 1 తీసుకోండి, x = 0 to 1 - y రాసుకోండి. ఎలా రాసినా మీకు ఆన్సర్ ఏమి చేంజ్ అవ్వదు. ఓకే, ఒకటి కాన్స్టెంట్ లిమిట్స్, ఒకటేమో వేరియబుల్ లిమిట్స్. ఆ వేరియబుల్ లిమిట్స్ కూడా దీని నుంచి రాయాలి. RHSకి వెళ్ళిపోదాం చూడండి. డబుల్ ఇంటిగ్రేషన్స్ మీకు వస్తే కనుక మల్టిపుల్ ఇంటిగ్రల్స్, ఈ RHS వాల్యూ చాలా ఈజీగా అయిపోతుంది.
ఆర్హెచ్ఎస్ లో మనం ఏం చేస్తామంటే ఇదిగో ఫార్ములా ఆర్హెచ్ఎస్. ఫస్ట్ డో సై బై డో ఎక్స్ మైనస్ 6y, డో పై బై డో వై 16y. ఇదేమో y లిమిట్స్, ఈ లాస్ట్ ఏమో ఎక్స్ లిమిట్స్. ఏవైతే కాన్స్టెంట్ లిమిట్స్ ఉంటాయో అవి లాస్ట్ లో అప్లై చేయండి. ఎందుకని మనకు ఆన్సర్ ఎంత రావాలి? 5/3 రావాలి, కాన్స్టెంట్ రావాలి. అంతేకాని సమ్ వచ్చే ఆన్సర్ ఎక్స్ లో రాకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా వేరియబుల్ లిమిట్స్ ఎప్పుడు ఫస్ట్ అప్లై చేయాలి. అంటే వేరియబుల్ లిమిట్స్ అంటే ఇవి. ఇది చూడండి దేంట్లో ఉన్నాయి, 0 to 1 - x ఉంది, అది ఫస్ట్ అప్లై చేసి అది పెట్టేసేయండి. తర్వాత లాస్ట్ లో కాన్స్టెంట్ అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు అప్లై చేస్తే -6y + 16y అంటే ఎంత వస్తుంది? 10y. 10 పక్కన పెట్టిన y ఇంటిగ్రేషన్ y² 2 లో మళ్ళీ తర్వాత 0 to 1 - x పెట్టండి, దాన్ని మొత్తం ఎక్స్పెండ్ చేసుకోండి. ఎక్స్పెండ్ చేసుకుంటే మీకు ఎంత వచ్చింది ఆన్సర్? ఇలాగా 0 to 1 పెట్టగా 5/3 వచ్చింది. సో LHS ఈక్వల్ టు RHS అయింది. హెన్స్ ది గ్రీన్స్ థియరమ్ ఈస్ వెరిఫైడ్. ఓకే, ఇక్కడ 10 వస్తుంది, బయట ఆల్రెడీ 1/2 ఇక్కడ ఉంది కదా 1/2, ఆ 10 లో 2 క్యాన్సిల్ అయితే 5 అన్నమాట. సో అలా క్యాల్కులేట్ చేసుకోండి, 5/3 వచ్చింది. సో LHS ఈక్వల్ టు RHS, హెన్స్ ది గ్రీన్స్ థియరమ్ ఈస్ వెరిఫైడ్. గ్రీన్స్ థియరమ్ కానీ, స్టోక్స్ థియరమ్ కానీ, డైవర్జెన్స్ థియరమ్ కానీ వెరిఫై చేయమన్నప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే డయాగ్రామ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ డయాగ్రామ్ కనుక జాగ్రత్తగా మీరు కనుక రాయగలిగితే మీరు LHS వాల్యూ కంప్లీట్ చేస్తారు. అదే డైరెక్ట్ గా అప్లై అన్నా కానీ, ఎవాల్యుయేట్ అన్నా కానీ, యూజింగ్ అన్నా కానీ, వెరిఫై అనే వర్డ్ తప్ప మిగతా ఏది అడిగినా మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా LHS తో పని లేదు, LHS లో ప్రాబ్లం ఉంటుంది, దాన్ని RHS తో కంపేర్ చేయండి. ఒకవేళ ఇదే ప్రాబ్లం మీకు వెరిఫై అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తుంది. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ RHS అని చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. అంటే ఇదే ప్రాబ్లం మనకి అప్లై అన్నా కానీ, ఎవాల్యుయేట్ అన్నా కానీ, యూజింగ్ అన్నా కానీ ఈ 4 లైన్స్ చేస్తే అయిపోతుంది. వెరిఫై అంటే మాత్రం ప్రీవియస్ చేయాలి. ఓన్లీ నేను ఏదైతే రెడ్ కలర్ తో బౌండరీ గీసానో ఇది ఓన్లీ అప్లై అన్నా, యూజింగ్ అన్నా, ఎవాల్యుయేట్ అన్నా ఇంతవరకు చేస్తే చాలు. వెరిఫై అంటే డయాగ్రామ్ తీసుకోవాలి, దానికి ఎన్ని లైన్స్ వస్తున్నాయి అన్ని లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ మొత్తాన్ని యాడ్ చేయాలి, అప్పుడు LHS కంప్లీట్ అవుతుంది. సో వెరిఫై అనే ప్రాబ్లమ్స్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి, సబ్జెక్ట్ కంప్లీట్ గా అప్లై చేయాలి. సో ఈ రోజు ఇంకొక కాన్సెప్ట్కి వెళ్దాం, అదేంటంటే అప్లై గ్రీన్స్ థియరమ్ అన్నమాట. క్వశ్చన్ చూసారా ఎంత చిన్నగా ఉంది, ఇక్కడ అప్లై గ్రీన్స్ థియరమ్ అన్నాడు, ఇదే ఆన్సర్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చేస్తే చాలు. దీంట్లో కూడా అంతే, అప్లై గ్రీన్స్ థియరమ్ ఇంకొందటి పక్కన లేకపోతే ఇంకో పేజీలో ఉంది, చూద్దాం. ఈ 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకుందాం, క్వశ్చన్ ఏమంటున్నాడో చూద్దాం. అప్లై గ్రీన్స్ థియరమ్ టు ఎవాల్యుయేట్. ఒక ప్రాబ్లం ఇచ్చాడు, ఈ ప్రాబ్లం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇలాగే ఇస్తాడు, లైన్ ఇంటిగ్రేషన్ లేదా క్లోజ్ ఇంటిగ్రేషన్ ఇలా ఇస్తాడు అన్నమాట. లైన్ ఇంటిగ్రేషన్ వేర్ సి అనేది ఇంతకుముందు సి అనేది మీకు బైండింగ్ వైర్ ఇంతకుముందు ప్రాబ్లంలో, దీన్ని ఎన్ని ముక్కలు చేసాం? 3 పార్ట్స్ చేసాం. ఒక పార్ట్ ఇలాగా, ఒక పార్ట్ ఇలాగా, ఒక పార్ట్ ఇలాగా, ఇలా కాంబినేషన్ చేసుకున్నాం. ఆ పాయింట్ ఇందాక చెప్పలేదు అందుకే చెప్తాను. ఇప్పుడు సి అనేది ఒక బైండింగ్ వైరు, అది ఎలా ఉంటుందంట ఎక్స్ఎక్స్ మీద అప్పర్ హాఫ్ ఆఫ్ ది సర్కిల్ లో ఉంటుందంట. అంటే మనకి ఇలాగ ఎక్స్ఎక్స్ వైఎక్స్ తీసుకుంటే మీరు తీసుకునే ఈ బైండింగ్ వైర్ ని ఎలా బెండ్ చేసుకోవాలి, ఇలా బెండ్ చేసుకోవాలి. యాక్చువల్ గా కంప్లీట్ గా సర్కిల్ అంటే ఇది ఇలా కంప్లీట్ సర్కిల్ వస్తుంది, కానీ వీడికి ఓన్లీ అప్పర్ హాఫ్ ఆఫ్ ది ఎక్స్ఎక్స్ మీద ఏదైతే ఉంటుందో అది అప్పర్ హాఫ్ చాలంట. అంటే మనం సి అనేది తీసుకునే కరువుని ఇలా బెండ్ చేసుకుంటే చాలు. మరి ఎప్పుడైతే మనకు సర్కిల్స్ వచ్చినాయో, సర్కిల్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా దేంట్లోకి వెళ్ళిపోతుంది? రేడియస్ లోకి వెళ్ళిపోతుంది, యాంగిల్స్ లోకి వెళ్ళిపోతుంది. అంటే సమ్ ఆర్ కామా థీటాలోకి వెళ్ళిపోతుంది. అది మీరు ఐడెంటిఫై చేయాలి. సమ్ ఇప్పుడు ఆర్ కామా థీటాలోకి వెళ్తుంది, కానీ మన క్వశ్చన్ దేంట్లో ఇచ్చాడు? ఎక్స్ కామా వైలో ఇచ్చాడు. సో మనం ఎక్స్ కామా వైని ఆర్ కామా థీటాలోకి మార్చాలనేది గుర్తుపెట్టుకోండి. ఎక్స్ కామా వై అనేది కంపల్సరీగా దేంట్లోకి వెళ్ళిపోతాయి? ఆర్ కామా థీటాలోకి వెళ్ళిపోతుంది. ప్రాబ్లంలోకి వెళ్దాం. ఒక సి అనే దాన్ని అప్పర్ హాఫ్ ఆఫ్ ది సర్కిల్ కింద పెట్టమన్నాడు, నేను ఏదో డయాగ్రామ్ తీసుకున్నాను. ఎప్పుడైతే మనకి అప్లై అన్నాడో LHS తో పని లేదు, ఇలా తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఎటు సైడ్ తీసుకున్నది రేడియస్ అవుతుంది,
దీని యొక్క యాంగిల్ ఎంత అవుతుంది అంటే అప్పర్ హాఫ్ ఆఫ్ సర్కిల్ కాబట్టి ఇది 0, అదే ఓన్లీ ఫస్ట్ కోఆర్డినేట్ అయితే 90. ఇక్కడ మనకి సెకండ్ కోఆర్డినేట్ వరకు ఉంది కదా అప్పర్ హాఫ్ ఆఫ్ ది సర్కిల్ అంటే 0 to π. ఈ 0 to π అనేది మనకి థీటా యొక్క లిమిట్స్. అంటే సమ్ మొత్తం దేంట్లోకి వెళ్తుంది, థీటాలోకి వెళ్తుంది. థీటా యొక్క లిమిట్స్ ఎంత, అప్పర్ హాఫ్ ఆఫ్ ది సర్కిల్, ఫుల్ సర్కిల్ అయితే 0 to 360 అంటే 0 to 2π. కానీ ఇక్కడ హాఫ్ ఏ ఉంది కాబట్టి 0 to π అనేవి లిమిట్స్ అవుతాయి. మరి మనం రైట్ సైడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కదా. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, ఆర్హెచ్ఎస్ వాల్యూ. ఎందుకని అప్లై అన్నాడు, ఎల్హెచ్ఎస్ తో మనం పని లేదు. అప్లై అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ డబుల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఒకటేమో థీటా ఈక్వల్ టు 0 to π అయితే మరి ఇంకోటి ఏంటి, రేడియస్ ఆర్ ఈక్వల్ టు 0 to a. ఇక్కడ రేడియస్ నేను తీసుకుంటున్నాం, ఏ అని తీసుకుంటున్నాం. సో లిమిట్స్ వచ్చేసినాయి. మనకు కావాల్సిన దాన్ని పై కామర్స్ అయితే కంపేర్ చేసి ప్రాబ్లమ్ సింప్లిఫై చేయాలి. బై గ్రీన్స్ థియరం తీసేసుకుంటున్నాం. మనకి ఇచ్చిన ప్రాబ్లం దీంట్లో డిఎక్స్ యొక్క మల్టిపుల్ ఇది పై, ఇది సై. పైని విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో, సైన్ విత్ రెస్పెక్ట్ వైతో పార్షల్ డెరివేటివ్ చేయాలి. చేస్తే మీకు మిగిలిన వాల్యూ ఎక్స్ ప్లస్ వై. ఇగో 2 into x plus y మిగిలింది. మళ్ళీ చెప్తుందా ఉండండి. ఇచ్చిన క్వశ్చన్ ని డిఎక్స్ పక్కన ఉన్నది పై, అంటే పై ఈక్వల్ టు 2x² మైనస్ y². దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో పార్షల్ డెరివేటివ్ చేస్తే 2x² కి 4x, y² కి 0. తర్వాత సై అంటే స్క్వేర్. దీన్ని విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే ఎంత, 2y. సో ఇది మిగిలింది మనకి, ఈ వాల్యూ మిగిలింది. సో ఇక్కడ ఉన్న దాని ప్రకారం రెండిట్లోంచి 2 కామన్ తీస్తే ఇక్కడ 2x², 4x². ఇది ఎంత వచ్చింది, x² ప్లస్ y². ఒక 2 లేదనుకుంటా. ఇదేమో పై, దీన్ని మనం పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. ఇదేమో సై, దీన్ని పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. సో ఇక్కడ సైని అంటే డో సై బై డో ఎక్స్ తీసుకుంటే 2x, డో పై బై డో వై చేస్తే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -2y. ఓకే, ఇది ఈ రెండు వచ్చినాయి. మనకు ఫార్ములా డబుల్ ఇంటిగ్రల్ డో సై బై డో ఎక్స్ మైనస్ డో పై బై డో వై ఇంటూ డిఎక్స్ డివై. డబుల్ ఇంటిగ్రల్ లిమిట్స్ తర్వాత రాద్దాం. డో సై బై డో ఎక్స్ అంటే 2x, ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, డిఎక్స్. ఇప్పుడు లిమిట్స్ ఏం తీసుకుందాం అంటే చెప్పాక మనం తీసుకున్న డయాగ్రామ్ లో మనకి x² ప్లస్ y² ఈక్వల్ టు a² అని ఇచ్చాడు. అంటే ఏ అనేది రేడియస్, ఆర్ ఈక్వల్ టు 0 to a అనేది రేడియస్. అప్పర్ హాఫ్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు కాబట్టి థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, 0 to π. మరి మనకి x ఈక్వల్ టు ఏం తెలుసు, ఆర్ కాస్ థీటా అని తెలుసు. జనరల్ కి y ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా అని తెలుసు. డిఎక్స్ డివై అంటే ఆర్ డిఆర్ డి థీటా అని తెలుసు. డిఎక్స్ డివై అంటే ఇవి స్టాండర్డ్ వాల్యూస్ మారవు. డిఎక్స్ డివై ఈక్వల్ టు ఆర్ డిఆర్ డి థీటా. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సమ్ మొత్తం x, y, r, థీటాలోకి వెళ్ళిపోతాయి. ఆర్ లిమిట్స్ 0 to a, ఎందుకంటే ఇక్కడ ఏ అనేది రేడియస్, తర్వాత థీటా లిమిట్ పై.
ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేయండి. 2 పక్కన పెట్టేసాం రెండిట్లోంచి. ఎక్స్ అంటే ఆర్ కాస్ట్ ఎటా, ఎక్స్ అంటే ఆర్ కాస్ట్ ఎటా, వై అంటే ఆర్ సైన్ థీటా, రెండిట్లోంచి ఆర్ కామ్ తీసాడు. డిఎక్స్ డివై అంటే ఆరు డిఆర్ డిథీటా. ఎప్పుడు కూడా ఒక లిమిట్స్ ఇంకో లిమిట్స్ మీద ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది లేదు ఎలా తెలుస్తుందంటే 0 to a ఉంది, 0 to పై ఉంది. అలా కాకుండా ఇక్కడ 0 to 1 మైనస్ ఏ ఉంది అనుకో, అప్పుడు ఈ 1 మైనస్ ఏ అయ్యేంత వరకు ఈ వెయిట్ చేయాలి. లాస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే లాస్ట్ ప్రాబ్లం లో మనకి 0 to 1, 0 to 1 మైనస్ ఎక్స్ ఉంది. అంటే ఇక్కడ ఎక్స్ లిమిట్స్ ఇవి, ఇది వై లిమిట్స్. ఈ 1 మైనస్ ఎక్స్ అయ్యేంత వరకు ఈ ఎక్స్ లిమిట్స్ వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెండు కాన్స్టెంట్ లిమిట్సే. 0 to ఏ ఒకటి, 0 to పై ఒకటి. సో 0 to ఏ అనేది 0 to పై మీద ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి రెండు ఇంటిగ్రేషన్స్ ని ఇలా సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆర్ ఉంది, ఇక్కడ ఒక ఆర్ ఉంది. ఆర్ ఇంటూ ఆర్ అంటే ఆర్ స్క్వేర్. సో 0 to ఏ ఆర్ స్క్వేర్ డిఆర్ పక్కన పెట్టేసుకోవచ్చు. 0 to పై కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ డి థీటా పక్కన సపరేట్ గా రెండు క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇలా ఎప్పుడు చేస్తారు అంటే ఈ యొక్క లిమిట్స్ దీని మీద ఎఫెక్ట్ అవునప్పుడు, లేదు ఈ లిమిట్స్ దీని మీద ఎఫెక్ట్ అవునప్పుడు చూడండి. సింపుల్ గా చెప్పాలంటే రెండు కాన్స్టెంట్ లిమిట్స్ అయినప్పుడు మీరు రెండు ఇంటిగ్రేషన్స్ పక్క పక్కనే అట్ ఎ టైం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకటి అయ్యేంత వరకు ఇంకో దాన్ని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ ఆర్ క్యూబ్ బై 3 లిమిట్స్ పెడితే ఏ క్యూబ్ బై 3. కాస్ థీటాకి ఇంటిగ్రేషన్ సైన్ థీటా, సైన్ థీటాకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ థీటా. 0 to పై పెట్టినప్పుడు సైన్ 0 అయిపోతుంది. కాస్ పై అంటే 1, లోవర్ లిమిట్ కాస్ 0 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో ఫైనల్ గా 4 పై ఏ క్యూబ్ బై 3. ఇది అర్థమైందా? కాస్ థీటాకి ఇంటిగ్రేషన్ సైన్ థీటా, సైన్ థీటాకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ థీటా. లిమిట్స్ 0 to పై. 0 పెడితే సైన్ 0 0, సైన్ పై కూడా 0. ఈ మైనస్ పక్కన పెట్టండి. ఫస్ట్ కాస్ పై పెట్టండి, మైనస్ కాస్ 0 పెట్టండి. ఓకే, కాస్ పై అంటే -1, కాస్ 0 అన్న 1 ఎదురు ఒక మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అవుతుంది. ఇదే కదా మనం రాసింది ఇక్కడ. దీని వాల్యూ 2a క్యూబ్ బై 3. 1 + 1 ఎంత వచ్చింది? 2 వచ్చింది అనమాట. సో ఇది ఆన్సర్. ఇలా ఉంటాయి. అప్లై గ్రీన్స్ థియరం అంటే ఈజీగా అయిపోతుంది. కాకపోతే మనం వేరియబుల్స్ ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సర్కిల్ అన్నాడు కాబట్టి, సర్కిల్ అనిపోతే మనం ఎక్స్ స్క్వేర్ ని వై స్క్వేర్ ని ఆర్ కమ్యూటేటివ్ కన్వర్ట్ చేసేవాళ్ళం కాదు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం చూడండి. ఇదేమంటున్నాడు, అప్లై గ్రీన్స్ థియరం టు ప్రూవ్ ది ఏరియా ఎన్క్లోజ్డ్ బై ది ప్లెయిన్ కర్వ్. ఈ వాల్యూ 1/2 ఉంటుందని ఫస్ట్ చెప్పమంటున్నాడు. ఆ తర్వాత ఏంటంటే ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఎన్ ఎలిప్స్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ఎలిప్స్ ఇచ్చాడు. ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 కదా. ఇదే ఎలిప్స్. ఏరియా యొక్క ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయాలంట. దాంట్లో మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ అంట సెమీ మేజర్, మేజర్ కూడా కాదు, సెమీ మేజర్. అసలు మేజర్ అంటే ఏంటి? పెద్దగా ఉన్న లైన్ ని దీన్నే మేజర్ అంటాం. మరి సెమీ మేజర్ అంటే ఏంటి? దీంట్లో ఇది సెమీ మేజర్. అలాగే సిమిలర్ గా దీన్ని సెమీ మైనర్ అంటాం. మైనర్ అంటే ఈ కింద కూడా వచ్చేస్తుంది, కానీ సెమీ మైనర్ అంటే ఓన్లీ 5 మాత్రమే తీసుకోవాలి. ఓకే, మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను ఉండే. ఇది ఎలిప్స్, దీంట్లో సెమీ మేజర్ యాక్స్ అంటే ఇది, సెమీ మైనర్ అంటే ఇది. ఈ లెంత్ నేమో ఏ అనుకోమంటున్నాడు, ఈ లెంత్ ని బి అనుకోమంటున్నాడు. దీని ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇది కూడా అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇచ్చిన దాన్ని మనం జనరల్ గా దేంతో కంపేర్ చేద్దాం అంటే క్వశ్చన్ తో కంపేర్ చేద్దాం. అంటే మనకి 5dx ప్లస్ ఐdy ఉంది కదా, దాంతో కంపేర్ చేస్తాం. కంపేర్ చేస్తే ఇది ప్రాబ్లం. ఈ 1/2 పక్కన పెట్టండి. dy పక్కన ఉన్నది ఎప్పుడు కూడా సై అవుతుంది. సో సై ఈక్వల్ టు ఎక్స్. dx పక్కన ఉన్నది పై అవుతుంది. పై ఈక్వల్ టు -y. ఇప్పుడు సైన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో కట్టాలి, 1 వచ్చింది. పైన విత్ రెస్పెక్ట్ వై కట్టాలి, -1 వచ్చింది. ఈ రెండు తీసుకెళ్లి ఆర్హెచ్ఎస్ లో రీప్లేస్ చేస్తే ఆర్హెచ్ఎస్ వాల్యూ ఇది. డబుల్ ఇంటిగ్రేషన్ కొంచెం లిమిట్స్ పక్కన పెట్టండి. ఇక్కడ ఏమవుతుందంటే డో సై బై డో ఎక్స్ అంటే 1,
మైనస్ డో పై బై అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అంటే 1 + 1 ఎంత అవుతుంది 2 అవుతుంది 2 ఇంటూ డబుల్ ఇంటిగ్రల్ డిఎక్స్ డివై. ఇక్కడ ఎక్స్కి వైకి లిమిట్స్ లేవు కాబట్టి దీన్నే ఏమంటాం అంటే ఏరియా. ఏరియా అని ఎందుకంటాం అంటే వాడు క్వశ్చన్లో ఇచ్చాడు ఏరియా అని. ఏరియాలో ఫస్ట్ లెటర్ ఏ కాబట్టి ఏ అని. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మనకి ఇచ్చిన ప్రాబ్లం తీసుకోండి. మనకి ఏమి ఇచ్చాడు లైన్ ఇంటిగ్రల్ పై డిఎక్స్ ప్లస్ ఐ డివై కదా. పై అంటే ఏమనుకుంటున్నాం మైనస్ వై డిఎక్స్, సై అంటే ఏంటి ఎక్స్ డివై. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఈక్వల్ టు మొత్తం క్యాలిక్యులేట్ అయితే డబుల్ ఇంటిగ్రేషన్ ఏమొచ్చింది 2 ఇంటూ డబుల్ ఇంటిగ్రల్ వచ్చింది దాన్ని ఏ అనుకో. 2 ఇంటూ ఏరియా నాకు ఏ కావాలి. ఏ ఈక్వల్ టు ఆ 2 నాటి తీసుకెళ్ళిపోండి 1/2 ఇంటూ లైన్ ఇంటిగ్రల్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్. సో ఆల్రెడీ వాడు ప్రూవ్ చేయమన్న ఫస్ట్ వాల్యూ ప్రూవ్ చేసి ఇది ప్రూవ్ చేస్తాం చూసారా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ అంటే పై డిఎక్స్ ప్లస్ ఐ డివై. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్. లైన్ ఇంటిగ్రల్ పై అంటే ఏంటి సై అంటే ఏంటి డబుల్ ఇంటిగ్రేషన్ మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసాం. ఇంటిగ్రేషన్ అంతా రీప్లేస్ చేస్తే లిమిట్స్ లేవు కాబట్టి దీన్ని ఏమనుకుంటున్నాం కొంచెంసేపు నేను ఏ అనుకుంటున్నా ఆ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రస్తుతానికి ఏ అనుకోండి. సో ఆన్సర్ ఎంత వచ్చింది నాకు ఈ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 2a వచ్చింది. నాకు ఏ ఈక్వల్ టు కావాలి. ఏ ఈక్వల్ టు 2 నాట్ తీసుకెళ్ళండి. సో 1/2 ఇంటూ లైన్ ఇంటిగ్రల్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్. వాడు ప్రూవ్ చేయమన్న ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ వెళ్దాం. సెకండ్ పార్ట్ ఏం తీసుకోమన్నాడు ఫైండ్ ది ఏరియా ఎన్క్లోజ్డ్ బై ది ఎలిప్స్ హూజ్ మేజర్ యాక్సెస్ ఏమో ఏ అంటున్నాడు మైనర్ యాక్సెస్ బి అన్నాడు. సెకండ్ పార్ట్ కాదు. సో ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై విధంగా మనకి ఎప్పుడు కూడా ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ డేట్ అవుతుంది. అదే సర్కిల్ అయితే వై ఈక్వల్ టు ఏ సైన్ డేట్ అవుతుంది. కానీ ఎలిప్స్ కాబట్టి వై ఈక్వల్ టు బి సైన్ డేట్ అవుతుంది. సర్కిల్ అయితే ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ డేటా వై ఈక్వల్ టు ఏ సైన్ డేటా డిఎక్స్ డివై ఈక్వల్ టు ఆర్ డిఆర్ డి డేటా అని తీసుకుంటాం. ఓకే ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ డేటా వై ఈక్వల్ టు బి సైన్ డేటా. అంటే దీని మేజర్ యాక్సెస్ మైనర్ యాక్సెస్ రెండు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వీటి డెరివేటివ్స్ కూడా కింద కట్టేయండి. ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ డేటా అయితే డిఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ డేటా డెరివేటివ్ మైనస్ సైన్ డేటా డేటా మైనస్ ముందు రాశాను. వై ఈక్వల్ టు బి సైన్ డేటా డివై ఈక్వల్ టు బి ఇంటూ సైన్ డేటా డెరివేటివ్ కాస్ డేటా డేటా అనమాట. సో ఇక్కడ కూడా డేటా లిమిట్స్ టోటల్ ఎలిప్స్ కంప్లీట్ అవ్వాలి అన్న టోటల్ సర్కిల్ కంప్లీట్ అవ్వాలన్నా 360 degrees ఉండాలి. డేటా లిమిట్స్ 0 to 2π అవుతుంది అనమాట. ఓకే ఇక్కడ 1/2 ఇంటూ 0 to 2π. ఏ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా ఏరియా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని. సో ఏ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ అంటే ఇది వై అంటే ఇది డి డేటా. సమ్ మొత్తాన్ని యార్ కామా డేటాలోకి మార్చేసాము. మొత్తం కంప్లీట్గా దేంట్లోకి వెళ్ళిపోయింది ఏబీ కాస్ స్క్వేర్ డేటా ప్లస్ ఏబీ సైన్ స్క్వేర్ డేటా. ఎలా వచ్చింది అంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూపిస్తాను. లాస్ట్ లో ప్రూవ్ చేస్తుంది ఉంది కదా ఇది పక్కన పెట్టు. ఈ వాల్యూ మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ అంటే ఇగో ఏ కాస్ డేటా, డివై అంటే బి కాస్ డేటా డి డేటా. కాస్ డేటా ఇంటూ కాస్ డేటా కాస్ స్క్వేర్ డేటా అవుతుంది. నెక్స్ట్ ఏముంది మైనస్ వై ఉంది. వై అంటే బి సైన్ డేటా. మరి డిఎక్స్ అంటే మైనస్ ఏ సైన్ డేటా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ డేటా ఇంటూ సైన్ డేటా అంటే సైన్ స్క్వేర్ డేటా. అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఈ వాల్యూస్ని దీంట్లో రీప్లేస్ చేసాం. మరి లిమిట్స్ ఏంటి డేటా ఈక్వల్ టు టోటల్ ఎలిప్స్ కంప్లీట్ అవ్వాలంటే ఎంత కావాలి మనకి 360 degrees కావాలి 0 to 2π. ఓకే ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి. ఏబి ఏబి కాన్స్టెంట్ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే 1. సో ఏబి కాన్స్టెంట్ ఇక్కడ డిటీట్ అంటే డేటా. డేటా లిమిట్స్ ఎంత డి డేటా లిమిట్స్ డేటా 0 to 2π పెట్టండి. 2 క్యాన్సిల్ పై ఏబి స్క్వేర్ ఇంచ్. అంటే ఫస్ట్ మీరు క్యాల్కులేట్ చేయాల్సింది ఏ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ ఎంత మిగిలింది మనకి 5dx ప్లస్ ఐడివై అంటే ఎక్స్ డివై మైనస్ వైడిఎక్స్ మిగిలింది.
ఇక్కడ ఎక్స్ అంటే ఏ కాస్ థీటా, డిఎక్స్ అంటే మైనస్ ఏ సైన్ థీటా డిథీటా, అలాగే వై అంటే ఏ సైన్ థీటా, డివై అంటే క్యాలిక్యులేట్ చేస్తాం. లిమిట్స్ ఆఫ్ థీటా ఎలిప్స్ 0 to 2π. సమ్ మొత్తం దేంట్లోకి వెళ్ళిపోయింది, యాంగిల్ థీటాలోకి వెళ్ళిపోయింది. క్యాలిక్యులేట్ ఆన్సర్ ఎంత వచ్చింది, ఏరియా ఈక్వల్ టు πAB వచ్చింది. ఏరియా అంటున్నాం కాబట్టి స్క్వేర్ యూనిట్స్, అదే వాల్యూమ్ అయితే క్యూబ్ యూనిట్స్ కదా. ఇది హోంవర్క్ చేసుకోండి. దీన్ని ఈ ప్రాబ్లమే అప్లై ఉంది. మీరు హోంవర్క్ ఏం చేస్తారంటే వెరిఫై చేయండి, అప్పుడు మీకు కంప్లీట్గా గ్రీన్ థియరం వచ్చినట్టే. ఈ అప్లై అనేది ఏంటంటే డైరెక్ట్గా ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ చేస్తాం, కానీ మీరు నాకు హోంవర్క్ ఏం చేయాలి, వెరిఫై చేయాలి. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. కొన్ని టెక్స్ట్ బుక్లో ఇదే ప్రాబ్లం వెరిఫై అని కూడా ఉంది. ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. ఎవాల్యుయేట్ అంటున్నాడు, మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, లిమిట్స్ ఇచ్చాడు, 0 y ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 5v2, y ఈక్వల్ టు 2x/5. యాక్చువల్గా అయితే లిమిట్స్ ఇచ్చేసాడు కాబట్టి ఎక్స్ లిమిట్స్ మనం తీసుకున్న వాల్యూస్ 0 to 5/2 అయితే y ఈక్వల్ 0 to 2x/5. మనం డబుల్ ఇంటిగ్రేషన్ తీసుకోవాలంటే x ఈక్వల్ టు 0 to 5/2 లిమిట్స్ వాడే ఇచ్చేసాడు, y ఈక్వల్ టు 0 to 2x/5. మనం ఏం చేయాలి అంటే ఇక్కడ తీసుకున్న టర్మ్స్ మనకు ఉంటాయి కదా, ఏంటది, ∂ψ/∂x మైనస్ ∂π/∂y dx dy. ఈ ఇచ్చిన దాంట్లో ఈ x యొక్క కోషెంట్ ఏమవుతుంది, ఇది పై అవుతుంది, దాని విత్ రెస్పెక్ట్ y తో కట్టంటే ∂π/∂y వస్తుంది. ఇది సై అవుతుంది, దాని విత్ రెస్పెక్ట్ x తో కట్టిన ∂ψ/∂x వస్తుంది. ఈ 2 వాల్యూస్ దీంట్లో పెట్టండి, ఇగో లిమిట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఆర్హెచ్ఎస్ అనేది ఈజీగా క్యాల్కులేట్ అయిపోతుంది. ఒకవేళ ఎల్హెచ్ఎస్కి వేయాలంటే మీకు డయాగ్రామ్, మరి డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం, ఏ డయాగ్రామ్ డ్రా చేయాలన్నా మనకు ఒక ఎల్హెచ్ఎస్ కావాలి, ఒక ఆర్హెచ్ఎస్ కావాలి. ఫస్ట్ వాల్యూ y ఈక్వల్ టు 0 అంటున్నాడు. y ఈక్వల్ టు 0 ఎక్కడ ఉంటుంది, ఆన్ xx మీద, xx మొత్తం మీద ఈ వాల్యూ అంతా కూడా y ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు π/2 అంటున్నాడు ఇక్కడ, x ఈక్వల్ టు π/2 అంటే x అనే యాక్సిస్ మీదే ఏదో ఒక పాయింట్ దగ్గర ఇక్కడ π/2 ఉంటుంది, x ఈక్వల్ టు π/2 అనేది ఉంటుంది పాయింట్. అంటే x ఈక్వల్ 0, 1, 2, 3 ఉంటుంది కదా, అలాగే కొంత దూరంలో x ఈక్వల్ టు π/2. అలాగే y ఈక్వల్ టు 2x/π, ఇక్కడ నేను సర్కిల్ చేసినట్లు y ఈక్వల్ టు 2x/π. సో x ఈక్వల్ టు π/2కి x ఈక్వల్ టు π/2 అంట, y ఈక్వల్ టు 2/π ఉండొచ్చు, కానీ దానికి x కూడా మల్టిపుల్ ఉండాలి. సో ఇప్పుడు నేను జాగ్రత్తగా రాస్తున్నాను చూడండి, π/2కి ఆపోజిట్ 2/π, π/2కి ఆపోజిట్ 2/π. అంటే ఇది x ఈక్వల్ టు π/2 అయితే ఇది 2/π, దీంట్లో x కూడా ఉంది కాబట్టి 2/π ఇంటూ x అన్నమాట. ఈ π/2కి 2/π ఆపోజిట్ ఉంటుంది, దీంట్లో x కూడా ఉంది, అదే ఇక్కడ ఉంటే x ఉండదు. ఇక్కడ 2/π తీసుకుంటే దీంట్లో x ఉండదు, ఓన్లీ y ఒకటే ఉంటుంది. కానీ ఈ ఏరియాలో తీసుకున్నాం, ఈ ఏరియాలో ఎక్కడ తీసుకున్నా కానీ ఈ ఏరియాలో x y 2 వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు దీని నుంచి ఎలా డయాగ్రామ్ డ్రా చేయాలి అనేది డౌట్. ముందు 3 పాయింట్లు రాద్దాం మళ్ళీ ఒకసారి. ఫస్ట్ ఈ లైన్ మొత్తం కూడా y వాల్యూ 0నే, ఏదో x అనే పాయింట్ దగ్గర ఒక π/2 ఉంటుంది, ఇక్కడ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ π/2కి ఆపోజిట్ లో 2/π, దాంట్లో x కూడా ఉంటుంది 2/π ఇంటూ x. ఇప్పుడు డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాను అంటే ఈ లైన్ ఎలా టచ్ చేస్తూ ఇలా, ఓకే, ఇదేమవుతుంది 2/π ఇంటూ x, ఇది y ఈక్వల్ 0, ఇది x ఈక్వల్ ఎంత π/2. ఇదేమో 2/π ఇంటూ. సో ఎన్ని లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ఆర్జిన్ ఓ, ఇది ఏ, ఇది బి, అంటే 3 లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓఏ ఏబి బిఓ. ఈ ఎల్హెచ్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేది మీకు ఇక్కడ లేదు, మీరే జాగ్రత్తగా చేయాలి, అదే హోంవర్క్. ఇది 2x/π. సో ఓ నుండి ఏ కొన్ని ఇన్ఫర్మేషన్ y ఈక్వల్ టు 0 కాబట్టి dy ఈక్వల్ టు 0, ఏ నుండి బి కింద ఇన్ఫర్మేషన్ x ఈక్వల్ టు π/2 కాబట్టి dx ఈక్వల్ టు 0. అలాగే ఇక్కడ ఉన్నప్పుడు x వాల్యూ కానీ y వాల్యూ కానీ కన్వర్ట్ చేసుకోండి, లిమిట్స్ ఇక్కడ ఎంత వస్తాయో మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు డయాగ్రామ్ మొత్తం ఇక్కడ ఉంది, దీంట్లో నేను చెప్పింది కాకపోయినా మీకు ఇక్కడ డయాగ్రామ్ అనేది నోట్ చేసుకోండి. సో ఆర్హెచ్ఎస్ వాల్యూ మాత్రమే ఉంది ఇక్కడ, మీరు
దీంట్లో మీరు దానికంటే ముందు ఎల్హెచ్ఎస్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకు ఇక్కడ డయాగ్రామ్ ఉంది, నీట్గా ఆర్హెచ్ఎస్ ఉంది, ఎల్హెచ్ఎస్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ ప్రాబ్లం ఇదే హోంవర్క్, ఇక్కడ అప్లై చేసేసి వెరిఫై చేయండి. ఆర్హెచ్ఎస్ వాల్యూ మీకు ఎలాగ ఉంది కాబట్టి ఈ ప్రూఫ్ ఎలా వచ్చిందో చెక్ చేసుకోండి. నాకు ఎల్హెచ్ఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి డయాగ్రామ్ బేస్ చేసుకొని. ఓకే, ఈరోజు 3 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది హోంవర్క్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ 1. ఇది వెరిఫై చెప్పుకున్నాం కదా, ఇది సెకండ్ క్వశ్చన్, ఈ వెరిఫై సెకండ్ క్వశ్చన్. ఇంకా అప్లైలో మనం ఎలిప్స్ చేయండి. అప్లైలో ఒకటి ఎలిప్స్ ఉంది చూసారా, ఈ ఎలిప్స్ ప్రాబ్లం ఇంపార్టెంట్. ఇది థర్డ్ క్వశ్చన్. అప్లైలో ఎలిప్స్ ఓ ప్రాబ్లం, మీకు ఇచ్చిన హోంవర్క్ ఓ ప్రాబ్లం, వెరిఫైలోనేమో ట్రయాంగిల్ ప్రాబ్లం. ఈ 3 ప్రాబ్లమ్స్ ఈ రోజు టాపిక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా మిగిలిపోయింది ఇది ఒకటే, ఇది ఎలాగో ఈజీయే కాబట్టి ఒకసారి చూసుకొని చాలు. ఓకేనా? సో ఇది ఈరోజు టాపిక్. రేపు ఏంటంటే స్టోక్స్ థియరం చేద్దాము. అది చేసే ముందు ఒకసారి హోంవర్క్ ప్రాబ్లం ఎలా చేశారో చూసి మీరు హోంవర్క్ ప్రాబ్లం చేసి నాకు వాట్సాప్ చేయండి పర్సనల్గా.